కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. అబద్ధం లాంటి నిజం. రచన ఎండమూరి వీరేంద్రనాథ్. లోపలికి రండి అన్నాడు రావు. అరుగు చివరగా నిలబడి వీధిలోకి చూస్తున్న అమ్మాయి బెదిరి వెనక్కి తిరిగి చూసింది. వర్షం విపరీతంగా కురుస్తుంది. చూరు మీద నీళ్లు ధారగా క్రింద కాలువలో పడుతున్నాయి. రోడ్డు మీద నీరు కాలువ కట్టి ప్రవహిస్తుంది. దాదాపు అరగంట నుంచి వర్షం కురుస్తూ ఉండడం వల్ల రోడ్డు నిర్మానుష్యం అయిపోయింది. రాత్రి 10 అయింది. వర్షం తగ్గే సూచనలేవీ లేవు. ఊరంతా సద్దుమణిగింది. వీధి లైట్లు పోవడం వల్ల బయటంతా చీకటిగా ఉంది. మెరిసినప్పుడల్లా నీటి కాంతి విశ్లేషణం చెందుతుంది. పర్వాలేదు, లోపలికి రండి మళ్ళీ అన్నాడు రావు. వర్షం తగ్గగానే వెళ్ళిపోదురు గాని. ఆ అమ్మాయి ఇంకా తప్పదన్నట్లు ఇబ్బందిగా లోపలికి అడుగు పెట్టింది. రావు తలుపు వేశాడు. హోరున గాలి వీస్తుంది బయట. కూర్చోండి అన్నాడు. ఆమె కూర్చోలేదు. చుట్టూ చూసింది. ఆమె భావాన్ని గ్రహించినట్టు అతడు నవ్వి, ఇంట్లో ఎవరూ లేరు, నేనొక్కడిని అని ఆమె కళ్ళల్లో లీలగా కదిన భయాన్ని గ్రహించకుండా ఒక్క క్షణం అటు లోపలికి వెళ్ళాడు. శైలజ గదంతా కలియ చూసింది. మధ్యలో 4 కుర్చీలు, గోడకి 2 క్యాలెండర్లు, మూలగా ర్యాక్లో పుస్తకాలు. గదంతా నీటిగా ఉంది. ఆమె పరిశీలన పూర్తి కాకముందే అతడు 2 తువాళ్లు పట్టుకొచ్చాడు. వాటిని ఆమె చేతికి అందిస్తూ, బాగా తడిసిపోయారు, తుడుచుకోండి అన్నాడు. అప్పుడు చూసుకుంది ఆమె తన వైపు. ఒంటికి అంటుకుపోయినట్టుందా తెల్లటి జార్జెట్ చీర. నడుము కింద నుంచి 2 పాయలై అతుక్కుపోయింది. జాకెట్కి పొత్తి కడుపుకి మధ్య చీర శరీరంతో కలిసిపోయి పచ్చగా మెరుస్తుంది. ఎత్తైన రంగుల మీద. చప్పున తల ఎత్తి చూసింది. రావు ఎదురుగా లేడు. కిటికీలోంచి బయటకి చూస్తున్నాడు. ఒక తువ్వాలు భుజం మీద వేసుకుని ఇంకో దాంతో మొహం తుడుచుకుంది. రావు కిటికీ తలుపు వేసేసి, ఊహు, ఇంక ఈ వర్షం తగ్గదు ఈ రాత్రికి అన్నాడు వెనక్కి తిరుగుతూ. శైలజ సన్నగా వణికింది. రావు అడుగు ముందుకేసి అనునయిస్తున్నట్టు, చూడండి, మీరేం అనవసరంగా భయపడకండి. వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉందిరు కానీ నాకేం పర్లేదు. రాత్రి 12 వరకు చదువుకుంటూ కూర్చోవడం నాకు అలవాటే అన్నాడు. సమస్యని తన కోణంలోంచే చూస్తున్న ఆ 26 ఏళ్ల యువకుడి వైపు ఆశ్చర్యంగా చూసింది ఆమె. రావు మొహంలో ఏ భావం కనపడలేదు. తుఫాను వచ్చే ముందు వాతావరణం బయట కనపడుతుంది. మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారేమో అని ఏమీ అనుకోకండి. మీ ఇంటి అరుగు మీద ఇలాంటి వర్షంలో నేను నిలబడితే నన్ను లోపలికి పిలవరా మీరు అని ప్రశ్నించాడు. ఆ మాటలతో పూర్తిగా రిలాక్స్ అయింది. అప్రయత్నంగా కుర్చీలో కూర్చుంది. పేరు ప్రకాష్ రావు, మౌలి అండ్ పానీ కంపెనీలో పార్ట్నర్ అన్నాడతను. శైలజ దృష్టి అప్రయత్నంగా పడింది ర్యాక్లో ఉన్న పెద్ద పెద్ద బౌండ్ పుస్తకాల మీద. ఇంత వర్షంలో ఎక్కడికి వెళుతున్నారు అతనే అడిగాడు. ఫ్రెండ్తో కలిసి సినిమాకు వెళ్ళారు. సినిమా వదిలేసేసరికి హోరున వర్షం. మధ్యలో రిక్షా పంచర్ అయింది. వాడు మధ్యలో మీ ఇంటి ముందు వదిలేశాడు అంది ఆమె చూపులు నేల మీద వాల్చి. మీరు వణుకుతున్నారు. క్షణం నిశ్శబ్దం తర్వాత అన్నాడు. శైలజ చొప్పున తన వైపు చూసుకుంది. నిజమే, ఎంత ప్రయత్నించినా వణుకు ఆగడం లేదు. బయట పక్కకి జారి ఒంటికి అతుక్కుపోయిన జాకెట్లోంచి తెల్లటి బ్రాసరీ ఎత్తుగా కనిపించేసరికి ఇంతసేపటి నుంచి తను అలాగే మాట్లాడుతున్నానని గ్రహించి సిగ్గుతో కుచించుకుపోతూ తువ్వాలు మెడ చుట్టూ వేసుకుంది. రావు ఇదేమీ గమనించకుండా, మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారా అని అడిగాడు. లేదు అంది శైలజ. నేను రూమ్లో ఉంటున్నాను. మా వాళ్ళు ఎవరూ లేరు ఈ ఊళ్ళో. మీరెక్కడ పనిచేస్తున్నారు? సెక్రటరియేట్. రావు లేచి మళ్ళీ కిటికీ తలుపు తెరిచి చూశాడు. జుట్టు మీద నుంచి జారుతున్న నీళ్ళని ఒత్తుకుంటూ ఉండిపోయింది ఆమె. వర్షము తగ్గేటట్టు లేదు. బయట వృక్షాలు దొరకటం కష్టమే. ఇదంతా చూస్తుంటే మీరీ రాత్రికి నా ఆతిథ్యం స్వీకరించాల్సి వచ్చేటట్టు ఉంది నవ్వాడు రావు. ఆమె బిత్తరపోయి అతని వైపు చూసింది. ఇలా రండి అంటూ లోపలికి నడవబోయి ఆమె రావడం లేదని గమనించి గుమ్మం దగ్గర నిలబడి వెనక్కి తిరిగి, లోపలికి రండి ప్లీజ్ అన్నాడు అభ్యర్థిస్తూ. ఆమె లేచి అతన్ని అనుసరించింది. అతను లైట్ వేసి, మీ చీర బాగా తడిసిపోయింది, పిండేసి కట్టుకురండి,
నేను బయట కూర్చుంటాను అని జవాబు కోసం ఎదురు చూడకుండా తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు. అతని కమాండ్ చూస్తుంటే ఆమెకు కొద్దిగా కోపం వచ్చింది. తలుపు సందులోంచి చూసింది. అతను కుర్చీలో అటువైపు తిరిగి కూర్చొని ఉన్నాడు. ఆమె చీర విప్పి పిండి మళ్ళీ కట్టుకోవడానికి పట్టే 5-6 నిమిషాల్లో దాదాపు 15 సార్లు అలా చూసింది. అతను ఒక్కసారైనా తల తిప్పి వెనక్కి చూడలేదు. మళ్ళీ అతను కూర్చున్న గదిలోకి వచ్చి కుర్చీ లాక్కొని కూర్చుంటూ అతని ఎదురుగా ఉన్న అద్దం చూసి ఉలిక్కి పడింది. తను మామూలుగా లోపలి గదిలో ఉంటే కనపడదు, కానీ తలుపు సందులోంచి తను చూడటం గమనించే ఉంటాడు. ఎందుకంటే సరిగ్గా అద్దంలోంచి ఎదుటి గది తలుపులు కనపడుతున్నాయి. ఈ భావం రాగానే ఆమె కుచించుకుపోయింది. కనీసం తను గడియన్నా పెట్టి ఉండవలసింది. ఛీ అనుకుంది. నాకు చిన్న ఐడియా వచ్చింది అన్న రావు మాటతో ఈ లోకంలోకి వచ్చి అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. రావు చిరునవ్వుతో ముందుకు వంగి, ఈ చలిలో కొంచెం వేడివేడి టీ తాగితే అన్నాడు. శైలజకి నవ్వొచ్చింది. పాలున్నాయా అడిగింది. లేవు, డికాషన్ తాగుదాం అని ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా లోపలికి వెళ్ళాడు. ఒక క్షణం గడిచింది. శైలజ కిటికీ తలుపులు తెరిచింది. ముందు కన్నా ఎక్కువైంది వర్షం. బాగా ఉరుముతుంది. ఈ వర్షం ఇలాగే కురిస్తే అసలు జరుగుతున్నదేమిటో ఒక్క క్షణం ఆమెకు అర్థం కాలేదు. ఇలా బ్రహ్మచారి ఇంటి ముందు తన రిక్షా ఆగిపోవటం ఏంటి? తను ఇదే అరుగు ఆశ్రయించటం ఏమిటి? లోపల నుంచి దబాలున ఏదో పడిన శబ్దం రావటంతో ఈ లోకంలోకి వచ్చి కిటికీ తలుపులు వేసేసి లోపలికి చూసింది. పైనుంచి మైదా పిండి డబ్బా పడింది. ఆమె లోపలికి రావడం గమనించి అతను ఆ మరుగుతున్న నీళ్ల సంగతి కొంచెం చూడండి అంటూ పక్క గదిలోకి వెళ్ళాడు. శైలజ నడుము చుట్టూ కొంగు దోపుకొని పీట ముందు కూర్చుంది. ఇంతకు ముందున్న త్రిల్లు, కొత్తదనం తగ్గి కొంచెం స్థిమితంగా ఉంది. చుట్టూ చూసింది. వంటిల్లు చాలా నీట్గా ఉంది. ప్రతి డబ్బాకి చిన్న లేబుల్ అతికించి ఉంది. పక్కగా గ్యాస్ స్టవ్, దాని పక్కనే పూర్తిగా స్టెయిన్లెస్ స్టీలు సెట్టు అందంగా అమర్చబడి ఉన్నాయి. ఆమె గమనింపు పూర్తి కాకుండానే అతని మొహం తువాల్తో తుడుచుకుంటూ వచ్చాడు. తల శుభ్రంగా దువ్వుకున్నాడు. కొనదేలిన ముక్కు, పెద్ద కళ్ళు, ఎర్రగా మెరిసే కింద పెదివి. అతని వైపే చూస్తున్నదల్లా అతను ఒకసారి తన కళ్ళల్లోకి చూడగానే పట్టుపడిపోయి చప్పున కళ్ళు దించేసుకుంది. నీళ్లు మరిగిపోతున్నాయి, టీ పొడి వెయ్యండి అన్న హెచ్చరికతో ఈ లోకంలోకి వచ్చింది. అతను ఇంకో పీట లాక్కొని కూర్చున్నాడు. ఆమె టీ కలుపుతుంటే కదులుతున్న ఆమె వేళ్ల వంక చూస్తూ కూర్చున్నాడు. అతనంత దగ్గరగా కూర్చొని ఉంటే ఆమె మనసులో అదోలాంటి స్పందన కలిగింది. ఏదో తెలియని ఆత్మీయత. దాన్ని దాచుకోవటానికి ఆమె ఏమీ ప్రయత్నించలేదు. మీరొక్కరే ఉంటున్నారా ఇండ్లంతా అని అడిగింది. రావు నవ్వాడు. అవును, పార్టీషన్లో ఇండ్లు నాకొచ్చింది. ఎలానో ఈ ఊరు నుంచి కదిలేది లేదు, అందుకని ముందు నుంచే ఒక్కొక్కటే అరేంజ్ చేసుకుంటున్నాను అన్నాడు. కాసేపాగి రండి బయట గదిలో కూర్చొని తాగుదామన్నాడు. ఇద్దరూ గ్లాసులు పట్టుకుని బయటకు వచ్చారు. కిటికీ తలుపులు తీశాడు రావు. బయట వర్షం అలాగే ఉంది. చల్లటి గాలి ఒక్కసారిగా లోపలికి తోసుకొచ్చింది. వచ్చి కుర్చీలో కూర్చొని నెమ్మదిగా సిప్ చేయసాగాడు. బయట నుంచి చల్లటి గాలి వీస్తుంటే అలా వేడి టీ తాగడం రిలాక్సింగ్గా అనిపించింది. టైం ఎంత అయింది? 11. టైం చూసి చెప్పాడు. ఒక్క క్షణం మౌనం. ఇద్దరి మధ్య నాట్యం చేసింది. శైలజ టీ గ్లాస్ కింద పెట్టింది. రావు కూడా పూర్తి చేసి ఆమె గ్లాస్ కూడా తీసుకోబోయాడు. శైలజ చటుక్కున వంగి, ఇలా ఇవ్వండి, నేను లోపల పెట్టేస్తాను. కాదు, కడగాలి అన్నాడు రావు. అతను ప్రిన్సిపుల్గా. నేను కడుగుతాను అందామె పట్టదలగా. రావు నవ్వి ఆ ప్రయత్నం విరమించుకొని వెనక్కి జారిగిలపడి కూర్చున్నాడు. ఆమె గ్లాసులు తీయటానికి ముందుకు వంగినప్పుడు పైట భుజం మీదగా క్రిందికి జారింది. దాన్ని మోచేతి దగ్గర ఆపి గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆమె మెడ క్రింద లోతైన సన్నటి గీత లైటు కాంతిలో క్షణం సేపు తలుక్కున మెరిసింది. శైలజ కొలాయి దగ్గర గ్లాసులు 2 కడిగేసి పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళింది. ర్యాక్లో గ్లాసులు పెట్టేసి వస్తుంటే గుమ్మం మీద నుంచి ఏదో పడ్డట్టయింది. ఆమెకి బల్లి అంటే చచ్చేంత భయం. మెడ మీద ఏదో పడగానే భయంతో కెవ్వుమని అరిచి మెడ తడుముకుంది.
ఇంకా అది చేతికి తగలడంతో ఇంకోసారి అరిచి ముందుకు పరిగెత్తింది. ఆమె మొదటి కేకతో వడివడిగా వచ్చిన రావు ఆమెను పొదివి పట్టుకున్నాడు. దాదాపు సొమ్మసిల్లిన స్థితిలో ఆమె అతన్ని ఆసరాగా తీసుకుని 2 క్షణాల సేపు అలాగే ఉండిపోయింది. రావు ఆమెను ఏమీ డిస్టర్బ్ చేయకుండా కొంచెం సేపు ఉండి తర్వాత నెమ్మదిగా ఏవైంది, అలా కంగారు పడ్డారు అని అడిగాడు. అప్పటికే మామూలు స్థితికి వచ్చిన శైలజ తన ఉనికి గమనించి చటుక్కున అతని నుంచి దూరంగా ఒక అడుగు వేసి బల్లి అంది. ఆమె మొహం అంతా చెమటతో తడిసిపోయి ఉంది. రావు ఏది ఎక్కడా అంటూ చుట్టూ పరీక్షగా చూసి గడప దగ్గర పడి ఉన్న పురికోస ముక్క తీసి ఇదేనా అన్నాడు. దాన్ని చూసేసరికి శైలజకి సిగ్గుతో తల కొట్టేసినట్లయింది. తల వాల్చుకుని బల్లంటే నాకు చాలా భయం అంది. ఇద్దరూ ముందు గదిలోకి నడిచారు. వరుసగా 2 కేకలు పెట్టడంతో కంగారు పడ్డాను అన్నాడు అతను. ఆమె మాట్లాడలేదు. బల్లి పడగానే అప్రయత్నంగా కేక పెట్టడం సహజం కాని అని చెప్పబోతున్న రావుని మధ్యలో ఆఫ్ చేసి పోన్లేండి, ఆ విషయం వదిలేద్దాం అందేమి. జరిగింది తలుచుకుంటుంటే ఆమె చెక్కిళ్ళు అప్రయత్నంగా ఎర్రబడ్డాయి. నేను పక్కల విషయం చూస్తాను అంటూ అతను పక్క గదిలోకి వెళ్ళబోయాడు. ఆమె కంగారుగా వద్దు, నేను వెళ్ళిపోతాను అంది అతన్ని వారిస్తూ. రావు ఆమె వైపు సూటిగా చూశాడు. తర్వాత గుమ్మం దగ్గరికి వెళ్ళి బయట తలుపు తెరిచాడు. సరే, మీ నిర్ణయాన్ని ఇంకా మార్చుకొని పక్షంలో అని ఆగి, మీరు వెళ్ళిపోదలుచుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు, కానీ బయట వర్షం చూశారుగా, ఈ వర్షంలో రిక్షా ఏదైనా దొరుకుతుందని నేను అనుకోను. అదీ కాక మీ ఇంటికి రిక్షా కట్టడానికి ఏ రిక్షావాడు ఈ వర్షంలో ఒప్పుకోడు. ఈ సందు దాటగానే రోడ్డు ఎలా ఉంటుందో మీకు తెలుసు అన్నాడు. శైలజకి ఎటు పాలుపోలేదు. కాలి బొటన వేలు నేల మీద రాస్తూ అలానే క్షణం సేపు ఆలోచిస్తూ నిలబడిపోయింది. రావు తలుపు వేశాడు. లోపల నుంచి పరుపు ఇంకోటి తీసుకొచ్చి 2వ మంచం మీద వేశాడు. అతను చేస్తున్నది చూస్తూ ఉండిపోవటం తప్ప మరేమీ చేయలేకపోయింది ఆమె. పక్క మీద తెల్లటి దుప్పటి పరుస్తూ, ఇలా అప్పుడప్పుడు గెస్ట్లు రావటం అలవాటే, అందుకనే 2వ పక్క ఎప్పుడూ రెడీగా ఉంచుతాను అన్నాడు రావు. శైలజకిదంతా కొత్తగా కనపడుతుంది. సాధారణంగా బ్యాచులర్స్ రూమ్ని, వాళ్ళ జీవితాన్ని ఇంకోలా ఊహించుకుంది. కానీ ఇతని జీవిత పంద ఆమెకి ఆశ్చర్యం కలిగించింది. 26 ఏళ్ల వయసులో ఇంత బాధ్యత, క్యాలిక్యులేషన్ ఉన్న యువకులు తక్కువే అనుకుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు అన్న మాటతో ఈ లోకంలోకి వచ్చి ఏమీ లేదన్నట్టు తలూపింది. అయితే ఏమైనా కబుర్లు చెప్పండి అంటూ తన మంచం మీద కూర్చున్నాడు. శైలజ ఒక్క క్షణం మాట్లాడలేదు. తనకి ఇంకో గదిలో పక్క వేస్తే బాగుండనుకుంది. కానీ ఆ విషయం ఎలా చెప్పగలదు? అతనికి తెలియాలి. కానీ ఆమె ఆలోచనలని ఇంకోలా అర్థం చేసుకుని అతను లేస్తూ, మీరు కంపల్సరిగా వెళ్ళిపోవాలనుకుంటే పదండి, నేను వస్తాను, ఏదోలా మిమ్మల్ని ఇల్లు చేరుస్తాను అన్నాడు. ఆమె మరుక్షణంలో ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు, వద్దులేండి, నేనింకా ఆలోచన పెట్టుకోను అంది. ఆ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత ఆమెకు ముందున్న భయం పోయింది. అతనితో మామూలుగా మాట్లాడసాగింది. దాదాపు 1 అరగంట సేపు ఇద్దరూ చాలా విషయాల మీద మాట్లాడుకున్నారు. టాపిక్ పుస్తకాల మీదకి మళ్ళింది. మీకే రచయిత అంటే ఇష్టం అడిగింది. నేను సాధారణంగా ఎక్కువ పుస్తకాలు చదవను. మొన్నటి దాకా నాకు చదువుతోనే సరిపోయింది అన్నాడు. 25 ఏళ్ళు వచ్చే వరకు చదివేంటి అందేమే ఆశ్చర్యంగా. కాస్టింగ్ బీకాం అయ్యాక 4 ఏళ్ళు చదవాలి. అయితే ప్రస్తుతం మీకెంత జీతం వస్తుంది ప్రశ్నించింది. రావు నవ్వి, ఆడవాళ్ల వయసు మగవాడి జీతం అడగకూడదు అన్నాడు. ఆమె కూడా నవ్వి, పర్లేదు, నా వయసు 22, మీ జీతం చెప్పండి అన్నది. అతను ఒక్క క్షణం ఆలోచించి, చెప్పడం కష్టం, ప్రాక్టీస్ కాబట్టి ఇంత అని ఉండదు, యావరేజ్న బహుశా 700-800 ఉండొచ్చు, ప్రారంభ దశ కాబట్టి అన్నాడు. తను మరీ చొరవ తీసుకుని మాట్లాడనేమో అన్న భావంతో ఆమె ఒక్క క్షణం మాట్లాడలేదు. తర్వాత తను అన్న మాటల్ని కవర్ చేసుకుంటూ, మీ కాబోయే అమ్మాయిని సంతోషపెట్టడం కోసం మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో మీ ఇండ్లే చెప్తుంది అంది.
మామూలు మనిషికుండే బలహీనత వల్ల రావు మొహంలో సంతోషం కనపడింది. దాన్ని పైకి రానియకుండా జాగ్రత్త పడటానికి అతను టాపిక్ మారుస్తూ, మీ అభిమాన రచయిత ఎవరు అన్నాడు. ఆమె వెంటనే చలం అంది. చలం ఎవరో అతనికి తెలియదు కానీ ఓహో అన్నట్టు తల పంకించాడు. ఆమె ముందుకు వంగి, మైదానం చదివారా అంది కుతూహలంగా. రావు బిక్కమొహంతో లేదు అన్నాడు. ఆమె మొహంలో స్పష్టమైన నిరాశ కనిపించింది. తనలో తనే అనుకుంటున్నట్టు మాస్టర్ పీస్ అంది. రావు మాట్లాడలేదు. ఆమె ఏదో చెప్పబోతూ ఉండగా దూరంగా పిడుగుపడ్డట్టు పెద్దగా ఉరిమింది. గదిలో ఉన్న చిన్న చిన్న వస్తువులు కొద్దిగా కదిలినాయి. కరెంటు పోయింది. గది అంతా దట్టమైన చీకటి అలుముకుంది. పక్కన ఏముందో కూడా కనపడటం లేదు. బయట వర్షం చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించటం లేదు. భయం వేస్తుందా? నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ప్రశ్నించాడు. ఆమె చిన్నగా నవ్వినట్టు వినిపించింది. కొద్దిగా అంది. అయినా చాలా బాగుంది. ఏది? ఈ చీకటి, బయట వర్షం, ఈ నీరవం. రావు ఒక్క క్షణం ఊరుకొని, మీ వెనక గూట్లో ఒక కొవ్వొత్తి, దాని పక్కన అగ్గిపెట్ట ఉంటాయి, తీసి వెలిగించండి అన్నాడు. అటువైపు నుంచి అలికిడి ఏమీ వినిపించకపోవడంతో రావు లేచి ఎదుటి మంచం దాని వెనక గూడు ఊహించి పక్క నుంచి దాని దగ్గరకు వెళ్ళాడు. ఈ లోపులోనే శైలజ కొవ్వొత్తి అగ్గిపెట్ట తీసుకుని నిలబడింది. అది ఊహించని రావు ఇంకో అడుగు ముందుకు వేశాడు. ఆమె శరీరం మెత్తగా తగిలింది. ఆమె ముంగుర్లు అతని చెంపను సుతారంగా స్పృశించినాయి. ఆమె వక్షస్థలం, కడుపు అతని శరీరానికి గట్టిగా ఒత్తుకున్నాయి. ఒక్క క్షణమే అతను చటుక్కున వెనక్కి అడుగు వేసి సారీ అన్నాడు. కొవ్వొత్తి పడిపోయింది అందామె. చీకట్లో ఏమీ కనపడటం లేదు. ఒక్క క్షణం ఆగి దొరికిందా అని అడిగాడు. లేదు, వెతుకుతూనే జవాబిచ్చింది. తను కూడా వెతకడం కోసం చెయ్యి చాచి వంగబోయాడు. చీరకి జాకెట్కి మధ్య అచ్ఛేదన లేని ఆమె శరీరం చల్లగా తగిలింది. షాక్ తగిలినట్టు చెయ్యి వెనక్కి తీసేసుకొని సారీ అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అగ్గిపుల్ల వెలిగించి ఆ వెలుతుల్లో కొవ్వొత్తిని క్షణంలో వెతికి పట్టుకుని వెలిగించింది. ఆమె చేతుల్లోంచి దాన్ని తీసుకుని బళ్ళకి అతికించాడు. గదిలో వస్తువులు స్పష్టంగా కనిపించసాగాయి. ఇంకా ఈ రాత్రికి కరెంటు రాదు అన్నాడు రావు తన పక్క మీదకు చేరుకొని. ఆమె తలగడ్డ సరిగ్గా సర్దుకొని పడుకుంది. రావు కాళ్ల దగ్గర దుప్పటి తీసి కప్పుకుంటూ గుడ్ నైట్ అన్నాడు. అట్నుంచి ఏమీ సమాధానం రాకపోవడంతో పక్కకు తిరిగి చూశాడు. అతని వైపు తదేకంగా చూస్తున్న శైలజ కళ్ళు దించేసుకుని గుడ్ నైట్ అంది. 2 నిమిషాల్లో రావుకి నిద్ర పట్టేసింది. నీ అంత చవట వెధవ ఇంకెవరు ఉండరు ఈ భూమి మీద అన్నాడు పాని సిగరెట్ యాష్లో పడేస్తూ. ప్రకాష్ రావు బిగ్గమొహం పెట్టి ఏం అన్నాడు. సిగ్గులేక ఎందుకని అడుగుతున్నావా? అందమైన అమ్మాయి రాత్రంతా నీ రూంలో ఉంటే ఏమీ చెయ్యకుండా ఋషశృంగుడిలా శుభ్రంగా నిద్రపోయావా? నిజంగా నీ స్థానంలో నేనుంటే ఉంటే అది కూడా నేనే చెప్పాలట్రా ఈడియట్. నేను ఎంజాయ్ చేయటమే కాకుండా ఆ అమ్మాయికి కూడా మర్చిపోలేని అనుభవాన్ని అందించి ఉండేవాడు. రావు మొహం చిట్లించి, అంటే ఆ అమ్మాయి కూడా దానికోసమే తహతహలాడుతూ ఆ రాత్రి తప్పించిపోయిందంటావా? పాని నవ్వాడు. ఆడవాళ్ళు తహతహలాడరు బ్రదర్, మనమే చొరవ తీసుకోవాలి. నువ్వలా మంచి బాలుడు సోములా పడుకోవటం చూసి ఆ అమ్మాయి ఏమని అనుకుని ఉంటుందో తెలుసా? రావు ఆత్రంగా ముందుకు వంగి, ఏమని అనుకుని ఉంటుంది అని అడిగాడు. వీడు ఇంపార్టెంటు అనుకుని ఉంటుంది. రావు మొహం తెల్లగా పాలిపోయింది. అంతేనంటావా అన్నాడు. ఆహా, అక్షరాలా అంతే. పాని వెళ్ళిపోయాక చాలాసేపు దాని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆలోచించిన కొద్దీ తను చేసింది సవ్యం కాదేమో అన్న భావం బలపడసాగింది. జరిగిన విషయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి జ్ఞాపకం రాసాగాయి. వరుసగా 2 కేకలు పెట్టడం, జారిన పైట పైకి తీసుకోకపోవటం, చేతిలో అగ్గిపెట్ట ఉంచుకొని వెలిగించకపోవడం. చిత్రమేమిటంటే ఈ కోణంలోంచి ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత జరిగిన ప్రతి సంఘటన ఆమెలో అంతర్గతంగా ఆ కోరిక ఉందేమో అనిపించేలా కనపడింది. ఆలోచించిన కొద్దీ తను తప్పు చేశానేమో అనిపించసాగింది. ఎంత మంచి అనుభవాన్ని మిస్ అయ్యాడో తను.
ఆ అమ్మాయి ఏమనుకుంటుందో ఏమో. తన స్నేహితురాళ్లతో ఆ అమ్మాయి చేతకానితనం గురించి చెప్పి నవ్వుకోవటాన్ని ఊహించాడు. ఎంత మూర్ఖుల్లా ప్రవర్తించాడు తను. తలుచుకునే కొద్దీ ఏడుపొచ్చింది. అకస్మాత్తుగా బస్టాప్లో శైలజ కనపడేసరికి చటుక్కున బ్రేక్ వేసి స్కూటర్ ఆఫ్ చేశాడు రావు. సాయంత్రం 5 అయింది. అతన్ని చూసి ఆమె చిరునవ్వుతో దగ్గరకొచ్చింది. బావున్నారా అడిగాడు కాలు నేల మీద అంచి స్కూటర్ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ. ఆమె నవ్వుతూ తల ఊపింది. ఇంటికేనా? అవును అని మీరు తిరిగి ప్రశ్నించింది. నేను ఇంటికే జవాబిచ్చాడు. మీరు వస్తారా? డ్రాప్ చేస్తాను. కళ్ళు పెద్దవిగా చేసి అమ్మో అంది నవ్వుతూ. ఏ అన్నాడు. ఇంకా నయ్యం, మీ స్కూటర్ మీద కూర్చోవడం ఎవరన్నా చూస్తే. పోన్లేండి రావద్దు కానీ రేపు సాయంత్రం డిన్నర్కి వస్తారా? ఏంటి విశేషం అందామె. ఏమీ లేకపోతే రాకూడదా? ఊరగా చూస్తూ అడిగాడు. ఓ క్షణం కూడా ఆలోచించకుండా వస్తాను అంది. కానీ మళ్ళీ దింపే బాధ్యత మీదే. విత్ ప్లెజర్ అన్నాడు రావు హుషారుగా. సాయంత్రం 6 ఎదురు చూస్తుంటాను. డిన్నర్కి అన్నీ తయారు చేసేసరికి 5:30 అయింది. అన్నీ స్వయంగా రావే తయారు చేశాడు. రావు చాలా స్టేబుల్గా ఉన్నాడు. చెయ్యబోయే పని అతని జీవితంలో మొదటిసారి అయినా వెరుగ్గా ఏమీ లేదు. అతను ఇంతకాలం ఇటువంటి పనులు చెయ్యకుండా ఉండటానికి కారణం పిరికితనం కాదు. ఇంకా 10 నిమిషాలుంది ఆరవటానికి. బయట బాగా ముసురు పట్టింది. 10 రోజుల క్రితం శైలజ అతనితో గడిపిన రాత్రిలా ఉంది. రావు టేబుల్ మీద ఫ్యాన్ పెట్టాడు. స్క్రూ డ్రైవర్తో ప్లగ్ విప్పాడు. మందమైన వైర్ ఒకటి తీసుకొని లోపలి 2 వైర్లు కలిపి ప్లగ్ మామూలుగా బిగించేశాడు. 6 అయింది. బయట తలుపులు కొట్టిన చప్పుడు వినిపించింది. నవ్వింది. రండి, చాలా పంక్చువల్గా వచ్చారే అన్నాడు తలుపు తీసి. ఆమె వంట అయిందా చిలిపిగా అడిగింది. మీరు చాలా డ్యామేజింగ్గా మాట్లాడుతున్నారు అన్నాడు కుర్చీ లాగుతూ. ఇద్దరూ కూర్చున్నారు. వానొచ్చేటట్టుంది అందామె కిటికీలోంచి ఆకాశం వైపు చూస్తూ. పర్వాలేదు, వస్తే మా ఇంట్లోనే పడుకోవచ్చు. ఆమె వైపు పరిశీలనగా చూస్తూ అన్నాడు. బ్లూ జార్జెట్ చీర మీద అదే రంగు జాకెట్ వేసుకుని చెంపలకు రాసుకున్న పౌడరు పచ్చటి శరీరం మీద మెరుస్తుంది. తల తిప్పినప్పుడల్లా చెవికి ఉన్న రింగులు తమాషాగా ఊగుతున్నాయి. శైలజ ముందుకు వంగి ఏమన్నా కబుర్లు చెప్పండి అంది. ఏం చెప్పను? నేను మీ గెస్టుని. నన్ను ఇంకో 3 గంటలు ఎంటర్టైన్ చేయవలసిన బాధ్యత మీదే అంది నవ్వి నాలుకతో పెదాలు తడి చేసుకుంటూ. 3 గంటలేమిటి? వర్షం వస్తే మళ్ళీ ఈ రాత్రికి ఇక్కడే అంటూ రెట్టించాడు. అబ్బా ఆశ అంది విక్రింపుగా. భోజనం చేసి ఇద్దరూ బయటికి వచ్చేసరికి 8:30 అయింది. అరగంట సేపు అవి ఇవి మాట్లాడుకున్నాక ఇంక నేను వెళతాను అందేమే లేస్తూ. అప్పుడేనా అన్నాడు రావు ఇష్టం లేనట్టు. వర్షం ఆగిపోయింది. మళ్ళీ తిరగబడితే కష్టం. పర్వాలేదు, కాసేపు కూర్చోండి అన్నాడు. ఆమె కూర్చుంది. ఒక్క క్షణం. ఇద్దరూ మాట్లాడలేదు. రావు నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ మీరు ఈ చీరలో బాగున్నారు అన్నాడు. ఆమె తన వైపు పరీక్షగా చూసుకొని థ్యాంక్స్ అన్నది. చాలా ఉక్కగా ఉంది కదూ అన్నాడు కుర్చీలోంచి లేస్తూ. శైలజ మాట్లాడలేదు. రావు కుర్చీలోంచి లేచి ఫ్యాన్ సరిగ్గా అమర్చాడు. ప్లగ్గు జాగ్రత్తగా పట్టుకొని హోల్డర్లో పెట్టాడు. అంతే, టప్పుమని ఎక్కడో శబ్దమైంది. ఫ్యూజ్ పోయింది. గదంతా చీకటి అలుముకుంది. దూరంగా నీటి చుక్కలు పడుతున్న శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. అగ్గిపెట్టె ఎక్కడుంది అడిగిందేమి. రావు మాట్లాడలేదు. శైలజ కుర్చీలోంచి లేవబోయింది. అంతలో రావు 2 చేతులతోనూ ఆమె భుజాలు పట్టుకుని దగ్గరికి లాక్కుని గుండెలకి గట్టిగా హత్తుకున్నాడు. ఈ హఠాత్ పరిణామానికి క్షణం పాటు బిత్తరపోయింది ఆమె. అంతలోనే తేరుకొని అతని కౌగిలిలో గింజుకోసాగింది. అతను కౌగిలి మరింత బిగించి ఆమె పెదవుల వైపు వంగాడు. వదలండి ప్లీజ్ అందామె రుద్ధ కంఠంతో. రావు గుసగుసలాడుతున్నట్టు పర్వాలేదు అంటూ మరి కొంచెం దగ్గరగా లాక్కున్నాడు. ఈసారి ఆమె ప్రతిఘటించలేదు. రావు ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టుకుని అక్కడ తడి తగలడంతో అప్రయత్నంగా కౌగిలి కొంచెం సడలించాడు. అంతే, ఆమె కుప్పలా అతని కాళ్ల ముందు కూలిపోయింది. రావు క్షణం పాటు ఏమీ తోచనట్టు బిత్తరపోయాడు. వంగి మోకాళ్ల మీద కూర్చొని శైలజ గారు అన్నాడు.
నిశ్శబ్దంగా రోధిస్తున్నదల్లా ఒక్కసారిగా ఆ పలకరింపుతో భావురమన్నది. రావు చటుక్కున లేచి ఆ చీకటిలో తడుముకుంటూ కొవ్వొత్తి వెలిగించాడు. వంటింట్లోకి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి ఆమె చేత బలవంతంగా తాగిచ్చాడు. కొవ్వొత్తి తీసుకుని ముందు గదిలోకి వచ్చి ఫీజు వైరు సరిచేశాడు. ఇదంతా చేయడానికి 2 నిమిషాలు పట్టింది. ఫీజు వేయగానే లైట్లు వెలిగాయి. ఆమె వైపు ఆ వెలుతుల్లో పరిశీలనగా చూశాడు. ఆమె కొద్దిగా వెక్కుతుంది. రావుకు తన మీద తనకే అసహ్యం వేసింది. ఆమె పక్కనే కూర్చొని సారీ, ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు. ఈ మాటలు అతను మామూలుగా చెప్పలేదు. అతని గుండెల్లోంచి వచ్చినాయి అవి. ఆ స్థితిలో ఉండి కూడా ఆమె అతని మాటల్లోని సిన్సియారిటీని గుర్తించింది. తల ఎత్తి క్షణం సేపు అతని వైపు చూసి తల దించేసుకుంది. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో కనపడిన విస్మయాన్ని గమనించి రిలాక్స్ అయ్యాడు. లేచి కిటికీ దగ్గరగా వెళ్ళి చెక్క మీద చెయ్యి వేసి బయట చీకటి చూస్తూ నిలబడ్డాడు. అతని మనసులో అస్పష్టమైన భావాల అలజడి రేగింది. తను చెప్పదలుచుకున్నది ఎలా చెప్పాలా అన్న ఆలోచనతో కొంచెం సేపు అలాగే ఉండిపోయాడు. తర్వాత అతని కంఠం ఆ గదిలో వినిపించసాగింది. నిజానికి నా తప్పేమీ లేదు శైలజ. నిజం. ఆ రోజు మీరు వెళ్ళిపోయాక నా ప్రవర్తనని ఇంకో కోణంలోంచి ఆలోచిస్తే నేను మీ మనసు సరిగ్గా అర్థం చేసుకోలేదని, నేను ఇంకోలా ప్రవర్తించి ఉంటే మీరు మెచ్చుకొని ఉండేవారని అనిపించింది. ఆమె అర్థం కానట్టు చూసింది. అతను వెనక్కి తిరుగుతూ అన్నాడు, పవిత్రత గురించి మీకెటువంటి అభిప్రాయం ఉంటుందో మాకు అలాంటి భావమే ఉంటుంది. మీలాగే పవిత్రంగా బ్రహ్మచర్యాన్ని గడిపి ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని సిన్సియర్గా బతికేయాలని, ప్రేమకి పవిత్రతని ఆపాదించాలని మగాళ్ళు కూడా అనుకుంటారు. పోతే ఈ సంఘటన మగవాడికి సంబంధించినంత వరకు దీనికి పెద్ద విలువ ఇవ్వనక్కర్లేదనుకుంటారు. ఎందుకంటే అతనెప్పుడు జీవితంలో స్త్రీ పట్ల అఫెన్స్ చూపిస్తాడు. బాధ్యతగా ప్రవర్తించవలసింది స్త్రీయే. ఒక కంపార్ట్మెంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రయాణం చేస్తున్నారనుకోండి, తన చూపులతోనూ సంభాషణతోనూ ఆ అమ్మాయిని కదిలించడానికి ప్రయత్నిస్తాడు అతను. వెంటనే ఆ అమ్మాయి ఇతని ప్రవర్తనకి ఏమీ కదలిక చూపించలేదనుకోండి, ఆ అబ్బాయి ఆ విషయం మర్చిపోయి ఏ పుస్తకము చదవటంలోనూ కిటికీలోంచి బయటికి చూడటంలోనూ మునిగిపోతాడు. ఒక రాయి విసిరి చూద్దామనే మనస్తత్వం మగాడికి దేవుడిచ్చిన శాపం. తన పట్ల నమ్మకాన్ని పెంచుకోవటం కోసం మగవాడు చేసుకునే ఆత్మవంచన ఇది. ఒకవేళ ఆ అమ్మాయి అతని ప్రవర్తనకి కదలిక చూపించిందనుకోండి, అప్పుడు అతను ఆ అమ్మాయికి ఇతనికి మధ్య జరిగిన సంఘటనని ఒక అనుభవంగా గుర్తుంచుకుంటాడే తప్ప దానికొక విలువనిచ్చి ఆ అమ్మాయిని గుర్తు పెట్టుకోడు. ఇది మనసుకు సంబంధించింది కాదు అనుకుంటాడు. మగవాడి భావాలకి చేష్టాలకి సంబంధం ఉండదు. అతను ఆమె మొహంలో కదులుతున్న భావాలని గమనించి, మీకు నేను చెప్పేది అర్థం కాలేదా అని ప్రశ్నించాడు. ఆమె మాట్లాడలేదు. అతను ఆమె దగ్గరగా వచ్చి కూర్చుంటూ నెమ్మదిగా అన్నాడు, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తే నాకేమనిపించిందో తెలుసా అని ప్రశ్నించాడు. ఆమె తల ఎత్తి అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. రావు సంభాషణ వల్ల ఆమెలో ముందున్న ఉద్విగ్నత తగ్గింది. రావు అన్నాడు, ఆ రోజు మీరింటికి వెళ్ళి వీడికి ఏమీ చేత కాదు పిరికి అనుకున్నారేమో అనుకున్నాను. ఆలోచించిన కొద్దీ ఆ భావమే స్థిరపడిపోయింది. శైలజ మొహం చిట్లించి అసహ్యంగా చీ అంది. రావు మొహం వాడిపోయింది. నేను మాత్రం ఏం చేయను అన్నాడు శుష్కంగా నవ్వి. హోటల్లో కూర్చొని మనం ఇడ్లీకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత పక్కవాడు దోశ తింటుంటే దానికి ఆర్డర్ ఇస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. అదే బలహీనత పక్కవాడి అనుభవంతో ఏదో ఆనందాన్ని చూసి మనము మిస్ అవుతున్నామేమో అన్న అనుమానం అని క్షణమాగి ఈ అనుమానమే నన్ను ఈ పనికి ప్రోత్సహించింది. నన్ను అర్థం చేసుకోండి అన్నాడు. శైలజ మాట్లాడలేదు. రావు ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా లేచి వెళ్ళి తలుపు తీశాడు. బయట వర్షం పూర్తిగా తగ్గిపోయింది. వెనక్కి వచ్చి శైలజ ఎదురుగా నిలబడ్డాడు. ఆమె తల ఎత్తి చూసింది. మన ఈ స్నేహం ప్రేమలోకి ఆ తర్వాత పెళ్లిలోకి దిగేటంతగా పెరుగుతుందని నేను అనుకోను. కానీ మన పరిచయం ఈ అపార్థంతో విడిపోవటం నాకు ఇష్టం లేదు. చాలా సిన్సియర్గా చెప్తున్నాను.
అని క్షణమాగి, మీరు వెళ్ళిపోదలుచుకుంటే వెళ్ళిపోండి. వర్షం పూర్తిగా తగ్గిపోయింది. కానీ నేను చెప్పేది అర్థం చేసుకున్నారని, నన్ను క్షమించారని తెలిస్తే నాకు కొంచెం తేలిగ్గా ఉంటుంది. శైలజ తల దించేసుకుని కొంగు వేలికి చుట్టుకుంటుంది. నేను లోపలికి వెళుతున్నాను. 5 నిమిషాల్లో టీ తయారు చేస్తాను. ఇది ఇంకో రకం ట్రాప్ అనుకోకుండా నేను చెప్పింది అర్థం చేసుకున్నట్లయితే, నా సిన్సియారిటీ మీద నమ్మకం ఉంటే నేను వచ్చే వరకు ఉండండి. లేకపోతే గుడ్ బై ఫర్ ఎవర్. మీకు బయట రిక్షా సులభంగా దొరుకుతుంది అని ఆమె వైపు చూడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. టీ కాగుతున్నంతసేపు రావు మనసంతా బయట గది మీదే ఉంది. బయట ఏమీ వినపడలేదు. ఆమె ఉందో లేదో చూద్దామన్న ఆలోచనని బలవంతంగా నొక్కిపెట్టి టీ కలిపాడు. దాన్ని కెటిల్లోని ఉంచి బయటికి వచ్చాడు. డోర్ కట్టన్ పక్కకి తొలగించబోతూ ఉంటే చేతులు వణికాయి. నెమ్మదిగా పక్కకు తీసి చూశాడు. ఆమె ఉంది. ఈ ప్రపంచంలో చాలామంది జీవితాన్ని అనుభవించరు. ప్రేక్షకుడిలా చూస్తూ ఉంటారు. మిస్ అవుతున్నామనే తొందరపాటే వీళ్ళని ఏదైనా అనుభవానికి పురికొల్పుతుంది తప్ప అందులోంచి ఆనందాన్ని ఆస్వాదించాలనే ఆసక్తి ఏమీ ఉండదు. ఇలాంటి వ్యక్తులకి అవతలివాడు సిగరెట్ తాగడంలో పొందే ఆనందాన్ని తను పోగొట్టుకుంటున్నానేమో అనుభవంతోనే ఈ రకం మనిషి సిగరెట్ తాగటం ప్రారంభిస్తాడు. అర్థం చేసుకోలేకపోతే వీళ్ళంత దురదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు.